సార్ వాస్తు గురించి చాలా విషయాలు ముఖ్యంగా దేవాలయం గురించి, అలాగే శివలింగం గురించి చాలా విషయాలు చెప్పారు. అయితే మీరు ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు అనిపించిన ఒక విషయం ఏమిటంటే దేవాలయాన్ని మనం నిత్యం దర్శించుకోవాలని అనుకుంటాం. పండగలప్పుడైతే కంపల్సరీ వెళ్తాం. కానీ అలాంటి దేవాలయాలు ఇంటిని ఆనుకొని ఉండవచ్చా? అంటే గోడ మాత్రమే అడ్డమని కానీ, ఒక్కొక్కసారి మధ్య గోడ కూడా ఇంటికి దానికి ప్రహరీ గోడ మాత్రమే అడ్డుంటుంది. ఇంచుమించుగా ఇక ఆనుకొని ఉన్నట్టే కదా! అలా ఆనుకొని ఇంటి నిర్మాణం అనేది చేయొచ్చంటారా? మీ దివ్య దృష్టి ఏం చెప్తుంది చెప్పండి? నమస్కారం మేడం. అంటే నేడు నిత్య జీవితంలో చాలా మంది అమ్మడం, కొనడము మనం ఒక సైకాలజీ అనేది వెంటాడుతదన్నట్టు. సైకాలజీ ఏం చేస్తది? హిప్నాటిజంను అమలు చేస్తది. రైట్. హిప్నాటిజంను అమలు చేస్తది సైకాలజీ. ఇప్పుడు ఆ ఇంటిని కొన్న వ్యక్తి ఎక్కడన్నా గ్రూప్ డిస్కస్‌లో దేవాలయం పక్కకున్న వాళ్ళకు, జీవించే వాళ్ళకు, ఆ ఇంట్లో జీవించే వాళ్ళకు నానా రకాల ఇబ్బందులకు గురవుతారు. అనేక రకాల లోపాలు ఉంటాయా ఇదన్నది ఒక సైకాలజీ రైజ్ అవుతుంది. అయితే ఆ సైకాలజీని మన దేహంలో ఉన్న 6 సెన్స్ అమలు చేస్తుంది. ఓకే. నువ్వు నిద్రలో కూడా ఇది పాజిటివ్ కూడా నెగటివ్ అవపడుతుంది. ఆ వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. ఆ వైబ్రేషన్స్ లేని వాళ్ళు దేవాలయానికి ఆనుకున్న గృహంలో నిర్మిస్తే ఏం కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను, ప్రతి దేవాలయము అంతర్భాగంలో ఆ ప్లేసు, ఆ ప్రెమిసిస్ అంతర్భాగంలో మధ్యలో గర్భగుడి నిర్మించి చుట్టూ ఓపెన్ ప్లేస్ ఉండాలి. ఓకే. ఆ గుడి సంపూర్ణ వాస్తుకు నిర్మించింది అన్నట్టు నేను చెప్పిన ప్రకారంగా అట్లా ఉంది. ఇప్పుడు గర్భగుడే సంపూర్ణంగా అంటే స్థానం సరిగా మనకు సీట్లో అనేక దేవాలయాలు ఉన్నాయి కాబట్టి ఆడ ప్లేస్ లేక దానికి ఆనుకొని అనేక గృహాలు నిర్మించుకోవడం జరిగింది చాలా మంది. అయితే ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే హిందూ సాంప్రదాయం ప్రకారంగా సైంటిఫిక్గా ఆలోచన చేస్తే, సైంటిఫిక్ ఆధారాలతో మనం ఆలోచన చేస్తే మీరు ఒకటి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి అన్నట్టు మన బ్రెయిన్లో. బాడీ ఆ వైబ్రేషన్స్ ఎవరి వస్తాయి? నమ్మకము, అపనమ్మకం. నమ్మకం ఉన్న వాళ్ళ బ్రెయిన్ ఆ రిమోట్ ఆన్ చేస్తే ఆ బాడీ రిసీవ్ చేసుకుంటుంది. నెగటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్ వైబ్రేషన్స్ రెండు రిసీవ్ చేసుకుంటుంది. అపనమ్మకం, ఆ నమ్మకమే లేని వాళ్ళు ఉంటే ఆ స్విచ్ ఆన్ చేయరు, అసలు అదేం ఆ వైబ్రేషన్సే రావు. అంటే నేను ప్రత్యేకించి చెప్పబోయేది ఏంటంటే మనము గర్భగుడి దూరంగా ఉండి ప్రహారీ కూడా దగ్గరుంటే ఏం కాదు. నంబర్ 2. రెండవది ఏంటంటే అదే దేవాలయం పక్కకు ఇతర మతస్థులు నిర్మించుకొని ఉన్నారనుకోండి, అక్కడ అసలు ఆలోచనే ఉండదు వాళ్ళకు. నెగిటివ్ ఎనర్జీ వస్తుందని వాళ్ళు సంపూర్ణంగా పాజిటివ్ ఎనర్జీతో జీవిస్తారు వాళ్ళు. ఇప్పుడు సైకాలజీ నువ్వు పాజిటివ్గా తీసుకో, హిప్నాటిజం పాజిటివ్ అమలు చేస్తుంది. సైకాలజీ నువ్వు నెగిటివ్ థింక్ చేయి, హిప్నాటిజం నెగిటివ్ అమలు చేస్తుంది. మీరు చూడండి, ఇప్పుడు మనము పూజలు జపాలు చేసినప్పుడు, యంత్రాలు తంత్రాలు కట్టినప్పుడు, పూజలు జపాలు చేసినప్పుడు అదే పసుపు కుంకుమ కొబ్బరికాయ ఒక మంచి శుభముహూర్తాన్ని కొడతాం. ఈ యంత్రాలు తంత్రాలు కట్టినప్పుడు ఇది నా పక్కింటోడు కథం కావాలి, వాడిని ఇది చేయాలి, అది ఇదని అపనమ్మకాలకు పోతే మనము యంత్రాలు కట్టడం దగ్గర పోతే ఏం చేస్తారంటే ఆడ యంత్రం కట్టేసి అదే పసుపు కుంకుమ కొబ్బరికాయ ఇస్తాడు, నువ్వు ఆడ కొట్టు మొత్తము నీ దోషాలన్నీ వాళ్ళకి అంటదే అంటాడు. మరి ఇక్కడ శుభం జరుగుతుంది, అక్కడ అశుభం జరుగుతుంది. ఇది రెండు దేని మీద డిపెండ్ అయి ఉన్నాయంటే నమ్మకము, అపనమ్మకం. ప్రతి మానవుడు ఆలోచన చేసే విధి విధానాలపై, చుట్టూ వాతావరణ పరిస్థితులపై ఈ మనం చేసే ఆలోచన ప్రతిది కూడా హిప్నాటిజం అమలు చేస్తుంది. అందుకనే ప్రతి ఆలోచన సైకాలజీ. ప్రతి సైకాలజీ అమలు కావాలంటే తప్పనిసరి హిప్నాటిజం.
రైట్. అంటే నేను పూజలు చేసుకోవాలి, ఇప్పుడు హోమం చేసుకుంటే నాకు మంచి జరుగుతుంది, ఇది ఒక ఆలోచన. మనం ఇంట్లో డిస్కస్ చేస్తాం, ఫ్యామిలీతో డిస్కస్ చేసేసి, లేదు నాకు ఇవాళ నేను హోమం చేసుకోవాలి 50,000 పెట్టేసి 10 మంది అయ్యగాళ్ళని పిలిచి ఈ మంచి జరుగుతుంది అన్నది, ఇది హిప్నాటిజం మారుస్తున్నాం మనం. అంటే 50,000 ఖర్చు పెడతాం, 100 మందికి భోజనం పెడతాం, భోజనం చేసి హిప్నాటిజం నాకు మంచి జరుగుతుంది అంటే మంచి జరుగుతుంది ఆడ. ఓకే. అంటే మీరు చూడండి, అదే మళ్ళీ ఇక్కడ నేను ఆడ వాళ్ళు ఎవరో దిట్టి తీసిరు, నేను దాటి వచ్చినా నాకు ఇలా చెడు జరుగుతుంది అంటే నిజంగా కూడా బాడీలో అమృతం ఉన్న విషయంగా మారుతుంది. ఓకే. సో అంత మన ఆలోచన విధానం. సైకాలజీ అనేది వెరీ మోర్ దెన్ డేంజర్ డిసీజ్. ఓకే. ఓకే. సైకాలజీని ఎప్పుడు కూడా హిప్నాటిజం అమలు చేస్తుంది. అందుకనే ఎప్పుడు కూడా ధర్మాన్ని వెంటాడాలి, అధర్మం దరిచేరకుండా జీవించాలి. ధర్మాన్ని వెంటాడినప్పుడు మనలో ఉన్న సైకాలజీ మనలో ఉన్న నెగటివ్ ను పాజిటివ్ గా చేస్తుంది. మంచి మార్గంలో పోతే, చెడు మార్గంలో పోయే వ్యక్తికి నీలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ నెగటివ్ మారుతుంది. రైట్. ఇదంతా నమ్మకము అపనమ్మకంపై ఆధారపడి ఉంది. రైట్. సో చాలా అంటే చాలా క్లారిటీగా చెప్పారు సార్. ఇంటి నిర్మాణం అసలు మనం గుడి పక్కన చేసుకోవచ్చా చేసుకోకూడదా అనేది మీకు ఇప్పటికీ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను వీడియో మొత్తం చూస్తే. మీరు ఎంతవరకు నమ్మకంగా ఉన్నారు ఈ మాటల మీద, నమ్ముతున్నారా? ఇలాంటి సిద్ధాంతాలని కానీ ఇలాంటి విషయాలను కానీ మీరు నమ్ముతారా? నమ్మితే ఏ స్థాయిలో మీరు నమ్ముతారు? నమ్మిన తర్వాత మీ లైఫ్లో జరిగినటువంటి పరిణామాలు ఏమిటి? ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఈ వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.